ఆర్కే గారికి ఏమైనా చెడిందా బాబు గారికి, లేకపోతే ఇక్కడి నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడ. వస్తే అవన్నీ ఉత్తుత్తి దొంగ లెక్కలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చెప్పట్లేదు. చెప్పేస్తాను రా, మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తా. వీళ్ళు రాసిన ఎంత సెటారికల్ గా రాశారు. కుర్రోడు చూడడానికి టిప్ టాప్ గా ఉన్నాడు, రకరకాల లెక్కలు చెప్తూ గొప్పలకు పోతున్నాడు, కానీ జేబులో చిల్లి కావలేదు. క్రెడిట్ కార్డులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నాడు. అదే సమయంలో పైకి కనిపించకుండా బేదారుపులో అరుస్తున్నాడు. సాయం కావాలంటున్నాడు. మరి అవతల వాడు నమ్మేది ఎలా, సాయం చేసేది ఎలా? పాపం చంద్రబాబు గారి గురించి అన్నారు, లోకేష్ గారి గురించి అన్నారు. అరే యదవా నువ్వే. సాధారణ ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏపీ ఆర్థిక పరిస్థితి అర్థమెట్లాగా అంటే ఇంత నాటకాలు ఆడుతుంది ప్రభుత్వం అని ఓపెన్ గా చెప్పారు. ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని. రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి రయ్యమని దూసుకుపోతున్నట్టు మన బాబు గారు చెప్పిన పని. తలసరి ఆదాయంలో దేశ సగటుకు నుంచి టాప్ లేపుతున్నట్టు ఇది కూడా బాబు గారు చెప్పిన మాట. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ ఖజానా మాత్రం ఖాళీగా ఉంది, అన్నింటికీ ఆర్థికంగా కటకట. నేను మొన్ననే ఆ రోజునే చెప్పాను, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయ్యి, ఆరోగ్యశ్రీ డబ్బులు అయ్యి, జీతాలు 1వ తారీఖు పడట్లేదు, 50 ఏళ్ల పెన్షన్ ఎక్కడికి పోయింది, మహిళలకు 1500 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయింది, కరెంటు ఛార్జీలు బాధపడేస్తా, రాష్ట్రం అద్భుతంగా ఉంది, ఆర్థికంగా ఎరగ తీసేసాం, పగలు తీసేసాం అని చెప్పుకుంటే ఎట్లాగానే నేను ఆ రోజున ప్రస్తావించాను. నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది అదే వార్త. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఎంత పరిస్థితి అనుకుంటున్నారు? కొన్ని అవసరాల కోసం చెప్తున్న గొప్పల లెక్కలే మరో కోణంలో పంపు ఉంచుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం దక్కకుండా చేస్తున్నాయి. మరి ఆ లెక్కల గొప్పల వల్ల ఏపీకి జరిగేది మేలా కీడా అంటే సూటిగా చెప్పలేని పరిస్థితి. జిఎస్డిపి పెంచి చూపిస్తే కొన్ని అప్పులు ఎక్కువగా తెచ్చుకోవచ్చు, అంతా బాగుందని చెప్తే బ్రాండ్ ఇమేజ్ పెరగచ్చు. కానీ అదే సమయంలో కేంద్ర పన్నుల్లో వాటాల గ్రాంట్లకు భారీగా కోతపడుతుంది. అప్పులు ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ, బీహార్ దాదాపు ఒకటే. కానీ ఏడాది కాలంలో కేంద్ర పన్నుల వాటా మనకంటే బీహార్కి 10,000 కోట్లు ఎక్కువ వచ్చింది. దీని ప్రధాన కారణం ఆర్థికంగా బాగున్నామని మనకు మనం చెప్పుకోవడం. ఇది కూడా పోలించం. అక్కడ బీహార్కి 10,000 కోట్లు ఆఫ్టర్ ఆల్. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్ల రూపాయల అప్పులు అదనంగా ఇచ్చుకొచ్చారన్నటువంటి అన్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాలు దాచి కాగితాల మీద గొప్పలు. దీంతో కేంద్ర పన్నుల వాటాలో భారీగా కోత, రెవెన్యూ లోటు గ్రాంట్లోనూ నష్టమే. కేవలం అప్పుల కోసం జిఎస్డిపికి